Great, good afternoon students. ఓకే, ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ భూమి ఎలా ఏర్పడింది అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అది ఏ రకంగా ఏర్పడిందో మనందరం తెలుసుకున్నాం. ఈరోజు మన లెసన్లోకి వెళ్దాం. భూమి మనం అవర్ ఎర్త్. ఈ భూమి మనం అనేటువంటి లెసన్ లో ప్రధానంగా భూమి ఏర్పడ్డ తర్వాత, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్త్, భూమి ఏర్పడ్డ తర్వాత ఆ భూమిని మనం ఎలా ఉపయోగించుకుంటాం, భూమి అనేటువంటి వనరుని మనం ఏ రకంగా వినియోగించుకుంటున్నాం అనేది ఈ లెసన్ యొక్క సారాంశం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద మొదటగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించిన తర్వాత రకరకాల సూక్ష్మ జీవులు, అంటే చిన్న జీవి నుంచి, అంటే చిన్న క్రిమి నుంచి మహావృక్షం లాంటి మొక్కలు, జీవరాశులు, ఇతర సూక్ష్మజీవులు, అలాగే జంతువులు, మానవులం, మనం అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ lived on the earth nowadays. అలా భూమి ఏర్పడ్డ తర్వాత ఈ భూమి మీద వివిధ రకాల జీవరాశులు అనేవి ఆవిర్భవించాయి. భూమి ఏర్పడ్డప్పుడు ప్రారంభంలో ఈ జీవరాశులు అనేవి ఏమి లేవు. దేర్ ఆర్ నో లివింగ్ ఆర్గానిజమ్స్ వెన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్త్. అలాగే ఈ భూమిని మనం ఇతర జీవరాశులతో పోల్చుకున్నప్పుడు వాటికి ఆలోచన జ్ఞానం, వివేచన శక్తి లేకపోవటం వల్ల నిరంతరం మానవ జాతిగా మనం భూమిని మనకు అవసరమయ్యే విధంగా, అంటే మెరుగైనటువంటి నివాసంగా మార్చుకుంటున్నాం. ఈరోజు మనం ఇలా విన్నాం, మన అవసరాలు పెరిగాయి, దానికి అనుగుణంగా భూమిని మనం మార్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని మనం తొలగించి వేసేసి, అంటే వృక్షాలు, చెట్లు ఇవన్నీ ఉంటే వాటిని తొలగించి వేసేసి ఒక బిల్డింగ్ కట్టుకుంటాం. అది హాస్పిటల్ కావచ్చు, పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, ఇంకా ఏదైతే కావచ్చు. అంటే మనకు మెరుగైనటువంటి నివాసంగా భూమిని మార్చుకుంటున్నాం. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉంటాయో, ఖనిజాలు కావచ్చు, అంటే లోహాలు, అలోహాలు అనేటువంటి ఖనిజాలు కావచ్చు, ఇతర ఖనిజ సంపద కావచ్చు, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఏం చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నాం, అంటే దోచుకుంటున్నాం. వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ద నేచురల్ రిసోర్సెస్. ఇన్ దిస్ వే దేర్ ఈస్ ఏ గ్లోబల్ వార్మింగ్. అంటే ఈ రకంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి సహజ సంపదనంతా కూడా మనం వాడేసుకోవటం వల్ల, అటవీ సంపదనంతా కూడా తొలగించటం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని భూగోళం వేడెక్కటం మొదలుపెట్టింది. గ్లోబల్ వార్మింగ్ స్టార్టెడ్. మనం ఏమనుకుంటున్నాం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాట్ ఈజ్ అవర్ ఎర్త్. ఈ భూమి అనేది మనం ఇష్టం వచ్చినట్టు దోచుకునేటువంటి ఒక వనరుల గని. ఇది ఒక వనరులు ఉన్నటువంటి గనిగా మనం భావిస్తున్నాం. మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ అంటే అటవీ తవ్వకాలు తవ్వి మనం అందులోంచి బంగారం, వెండి ఇలాంటి ఇతర ఖనిజాలన్నీ మనం తవ్వి తీస్తుంటాం కదా, అట్లా మనం భూమిని వాడేసుకుంటున్నాం. అలాంటి వనరులు ఉన్నటువంటి గనిని మనం ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం వల్ల ఈ పర్యావరణం మొత్తం కూడా, ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఏమవుతుంది, పొల్యూట్ కావటం జరుగుతుంది. ఈ పొల్యూషన్ ఎప్పుడైతే కాలుష్యం ఎప్పుడైతే పెరగటం జరుగుతుందో ఆటోమేటిక్గా భూగోళం అనేది వేడెక్కటం జరుగుతుంది. దీన్నే మనం పర్యావరణ సంక్షోభం అని పిలుస్తాం. ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అని పిలవటం జరుగుతుంది. ఈ రకంగా అంటే భూమిని, ఇక్కడ ఉన్నటువంటి భూమిని మనం ఈ రకంగా ఉపయోగిస్తున్నాం. మన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటే భూమిపై ఉన్నటువంటి సహజ సంపద అలాగే ఉంచుతూ, అంటే ఎందుకు ఉంచాలి అంటే భవిష్యత్ తరాలకు మనం కొంత సంపదను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
మరి ఒక్కసారి మనం ఈ భూమి ఏర్పడటానికంటే ముందు ఒకసారి విశ్వం ఎలా ఏర్పడింది అనేది మనం చూస్తే, విశ్వం విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ అబౌట్ వాట్ ఈస్ ద యూనివర్స్. డూ యు నో గెలాక్సీ? గెలాక్సీ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అంటే వేల సంవత్సరాలుగా, వేలుగా లక్షల సంవత్సరాలుగా, అంటే మానవ జాతి ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుండి మనం రాత్రి సమయాల్లో మనం ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని నక్షత్రాలను మనం చూడటం జరుగుతుంది. ఈ నక్షత్రాలు అనేవి మన ప్రధానమైనటువంటి నక్షత్రం ఏమిటి? సూర్యుడు, సన్. దిస్ ఇస్ ద మెయిన్ స్టార్. ఎందుకు మనం దీన్నే చెప్పుకుంటున్నాము అంటే, మనం చెప్పుకున్నాం భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఏకైక నక్షత్రం సూర్యుడు కాబట్టి మనం అది ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకుంటున్నాం. మన జీవరాశులు ఈ భూమి మీద ఆవిర్భవించడానికి కారణం కూడా సూర్యుడే అని చెప్పుకోవటం జరుగుతుంది. అలాంటి నక్షత్రాలు కానీ ఆకాశంలో మనకు కనిపించేవి రాత్రి సమయంలో నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ మనకి గ్రహాలు అనేవి కనిపించవు. మనకు భూమి అనేటువంటి ఏకైక గ్రహం కనిపిస్తుంది. ఇతర గ్రహాలు కనిపిస్తున్నాయా? ఏ సమయంలోనైనా కనిపించే ఒక్క భూమి అనేటువంటి గ్రహం మాత్రమే మనం చూస్తున్నాం. ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఉనికి ఏమిటి అనేది మనకు తెలియదు. అలా ఆకాశంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు ఏమిటి, ఈ గ్రహాలు ఏమిటి, ఈ చంద్రుడు అంటే ఉపగ్రహం ఏమిటి అనేటువంటి ఆలోచన, అసలు ఇవి ఏమిటి, వాటికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, వాటికి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ అండ్ యూ, మనకి వాటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి ఈ విషయాలన్నిటి గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, భౌగోళిక శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేయటం జరిగింది. వాటిని అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. ఈ విశ్వంలో అసలు ఏమున్నాయి, అసలు ఏంటివి, అవి ఎందుకు కదులుతున్నాయి, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. హౌ దే ఆర్ మూవింగ్, వాట్ హ్యాపెండ్ ఇన్ ద యూనివర్స్, సమ్ ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ద యూనివర్స్. అంటే ఈ విశ్వంలో ఎన్నో సంఘటనలు, కదలికలు జరుగుతున్నాయి. కదలికలు అంటే మనం చూస్తున్నాం, నక్షత్రాలు కదులుతున్నట్లుగా కనిపిస్తుంటాయి, చంద్రుడు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. అవునా కదా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం 6 నుంచి 8 తరగతుల వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ముఖ్యంగా రకరకాలుగా పర్వతాలు, పీఠభూములు అంటే భూస్వరూపాల గురించి నేర్చుకున్నాం 6-7 తరగతుల్లో. 8వ తరగతిలో కూడా నేర్చుకోవడం జరిగింది. ఇలా భూస్వరూపాలు ఏముంటాయరా మరి? సాధారణంగా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఇక ఇతర భూస్వరూపాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం పర్యావరణ సంక్షోభం అని. ఈ పర్యావరణ సంక్షోభం వల్ల ఏమవుతుంది, ఈ నేలలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, గాలి కానివ్వండి కలుషితం కావడం జరుగుతుంది. మరి గాలి పొల్యూట్ అయినప్పుడు, ఎయిర్ పొల్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, వీఆర్ బ్రీతింగ్, అట్ ద టైమ్ ఆఫ్ బ్రీతింగ్ వీఆర్ రిసీవింగ్ ఆక్సిజన్. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, ఆ పొల్యూటెడ్ ఎయిర్ అనేది మన ఊపిరితిత్తుల్లోకి, లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళటం వల్ల ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. మనమే కాదు, మనం తాగేటువంటి నీరు కూడా కలుషితమైంది. నీరు కూడా ఏమవుతుంది, వాటర్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్. వాట్ హ్యాపెండ్, మనం తాగుతాం అంటే మానవ జాతి అంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ షుడ్ బి టేకెన్ వాటర్. ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది నీరు అనేది. దానివల్ల కూడా సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. అందువల్లే దీన్ని పర్యావరణ సంక్షోభం అంటున్నాము. మరి ఈ ఆకాశంలో అంటే ఈ అంతరిక్షంలో, స్పేస్లో కనిపించేటువంటి నక్షత్రాలు, వీటి యొక్క కదలికలు, ఇవి ఎలా జరిగాయి, వీటి గురించి ఎన్నో అధ్యయనాలు చేయడం మొదలుపెట్టారు. అసలు వాటికి మనకి సంబంధం ఏమిటి, అవి ఎలా కదులుతున్నాయి, పరస్పర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విశ్వంలో జరిగేటువంటి సంఘటనల గురించి, కదలికల గురించి ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా మనం కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మనకి ఈ భూమి చాలా ఏళ్ల క్రితం వరకు కూడా భూమి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అని భావించారు. దే ఆర్ ఎక్స్పెక్టెడ్, దే ఆర్ ఇమాజినేటెడ్, ఎర్త్ ఈస్ కాన్స్టాంట్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద యూనివర్స్.
అది ఎప్పుడు కూడా అంతరిక్షంలో లేదా విశ్వంలో స్థిరంగా ఉంటుంది. రిమైనింగ్ థింగ్స్ రెవల్యూట్ టు ది ఎర్త్. అంటే భూమి మాత్రమే స్థిరంగా ఉంటుంది, మిగిలిన ప్రతి అంశం కూడా అంటే మిగిలినవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాయి. అంటే భూమి చుట్టూ నక్షత్రాలు తిరుగుతుంటాయి, ఇతర ఏవైతే ఉంటాయో అంతరిక్షంలో అవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాయని చెప్పడం జరిగింది. దీన్నే మనం భూకేంద్రక సిద్ధాంతం, ఎర్త్ సెంటర్డ్ థియరీ, భూకేంద్రక సిద్ధాంతం. This theory was founded by Mr. Ptolemy. Ptolemy belongs to Egypt country. ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి టాలమీ ఏం చెప్పాడంటే, ఆ రోజుల్లో మన కొన్ని 500 సంవత్సరాల కంటే క్రితం వరకు కూడా 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ విశాల విశ్వానికి కేంద్రం భూమి, మిగిలినవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని భూకేంద్రక సిద్ధాంతం, భూమిని కేంద్రంగా చేసుకొని ఈ సృష్టి అనేది కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది అయితే ఈ టాలమీ లాంటి శాస్త్రవేత్తలు చెప్పడానికంటే ముందు మన భారతదేశం యొక్క ప్రాచీన గ్రంథాలు కూడా ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. ప్రాచీన గ్రంథాలు ఏమై ఉంటాయి మన భారతదేశంలో? ప్రధానంగా వేదాలు. మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభంలో మనం రాసుకున్నటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే అవి వేదాంగం. 4 వేదాలు ఉంటాయి. అవి అథర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం. ఫస్ట్ ఋగ్వేదం, తర్వాత సామవేదం, యజుర్వేదం. 4 వేదాలుగా మనం చెప్పుకున్నటువంటి ఈ వేదాంగంలో కానివ్వండి, జ్యోతిష్యంలో కానివ్వండి, అంటే వేదాస్, దేర్ ఆర్ 4 వేదాస్ అదే. ఈ వేదాస్ కానివ్వండి, తర్వాత పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటాం. అష్టాదశ పురాణం, 18 పురాణాలు కానివ్వండి. వీటి భాగవతం అనేటువంటి గ్రంథం తెలుసా మీకు? పోతన రచించినటువంటి, అవునా, ద పోయెటిక్, తెలుగు పోయెటిక్. ఆ భాగవతంలో కూడా అసలు విశ్వంలో వీళ్ళందరికంటే ఈ శాస్త్రవేత్తలు సైంటిఫిక్ గా ఇన్వెంట్ చేసిన దానికంటే ముందుగానే, అంటే శాస్త్రీయంగా ఇలా ఉంటుంది విశ్వం, ప్రధానంగా భూమి కేంద్రం, ఎర్త్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పడం జరిగింది ఇన్ దోస్ డేస్. బట్ దట్ ఈస్ నాట్ రియాలిటీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని పక్కన పెట్టేద్దాం. అయితే మన భారతీయ ప్రాచీన గ్రంథాల్లో చెప్పినటువంటిది ఏంటిది? ఈ విశ్వంలో ఎన్నో గ్రహణాలు సంభవిస్తున్నాయి, ఆ విశ్వంలో చలనాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి గురించి కూడా, ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతి గురించి కూడా ఆ గ్రంథాల్లో రాయబడి, ఏది ప్రాచీన భారతీయ గ్రంథాలు, యాన్షియంట్ ఇండియన్ బుక్స్ ఆర్ ఎథిక్స్, వాటిలో ఉన్నటువంటి అంశాలు అనమాట. ఏమని ఉన్నాయంటే గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం విన్నారు ఎప్పుడైనా? సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, ఇలా గ్రహణాలు ఇట్లా సంభవిస్తాయని కూడా మన గ్రంథాల్లో ఉంది. వీటితో పాటు చలనాలు అంటున్నాం. చలనాలు అంటే నక్షత్రాలు కదలడం చూస్తున్నాం, మూమెంట్స్. ఈ నక్షత్రాల కదలికలు చూస్తున్నాం, గ్రహాలు కదులుతున్నాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. మన ఉపగ్రహం అయినటువంటి చంద్రుడు తిరుగుతూ ఉంటూ మనకు కనిపిస్తుంది, కదులుతూ ఉంటూ. అంటే విశ్వంలో కదలికలను కూడా మన ప్రాచీన గ్రంథాల్లో ఈ టాలమీ కంటే ముందే చెప్పడం జరిగింది, టాలమీ లాంటి వాళ్ళకంటే ముందు. ఇవే కాకుండా ఇది చాలా కాలం పాటు ఇలాగే కొనసాగినది. ఆ తర్వాత వాస్తవానికి అసలు ఈ విశాల విశ్వానికి కేంద్రం భూమి కాదు అని ఒక వ్యక్తి నిరూపించడం జరిగింది. ఆయన పేరే కోపర్నికస్. ఎవరైనా సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే సన్ సెంటర్డ్ థియరీ. అంటే ఈ విశాల విశ్వం మొత్తానికి కేంద్రం సూర్యుడు. విశాల విశ్వానికి మొత్తానికి కూడా కేంద్రం ఎవరు? సూర్యుడు.
అని చెప్పటం జరిగింది. మనం ఈ విషయాన్ని ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. సూర్యుడి నుంచే ఈ సౌర కుటుంబం, సౌర వ్యవస్థ అనేది ఏర్పడిందని తెలుసుకున్నాం కదా. గ్రహాలన్నీ కూడా సూర్యుడి నుంచే ఆవిర్భవించాయని నేర్చుకున్నాం కదా. ఈ గ్రహాలన్నిటికీ మాతృక సూర్యుడు అని చెప్పుకున్నాం కదా. అలా అది నిజమని కోపర్నికస్ ఎలా నిరూపించాడు? ప్రారంభంలో ఈయన మాట నమ్మలేదు, చాలా మంది విశ్వసించలేదేనని. తర్వాత గెలీలియో అనేటువంటి వ్యక్తి టెలిస్కోప్ అనేటువంటి దాన్ని, దూరదర్శిని అనేటువంటి దాన్ని కనుగొన్న తర్వాత దాని ద్వారా ఆకాశంలో కనిపించేటువంటి వాటిని ఆ టెలిస్కోప్ ద్వారా చూపించి నిరూపించడం జరిగింది. అంటే వాస్తవానికి సూర్యుడి చుట్టే ఇవన్నీ తిరుగుతున్నాయి, సూర్యుడి చుట్టే ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్, ఇది వాస్తవం. అలాంటి సిద్ధాంతాన్ని కోపర్నికస్ అని చెప్పడం జరిగింది. మరి విశ్వం ఎలా ఏర్పడిందో మనం చెప్పుకున్నాం. మనకి టెక్స్ట్ లో ఏమనిచ్చాడు? 1370 సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం, 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. దెర్ ఇస్ ఎ బిగ్ ఎక్స్ప్లోజన్. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఆ ఎక్స్ప్లోజన్ వల్లనే అనేక నక్షత్రాలు అనేవి ఆవిర్భవించాయి. ఈ నక్షత్రాల కూటమినే మనం గెలాక్సీ అంటాము. మనం చెప్పుకున్నామా లేదా? ఈ గెలాక్సీలో పాలవెల్లి లేదా పాలపుంత లేదా ఆకాశగంగా అనేటువంటి గెలాక్సీలో మన భూమి ఉన్నది, సూర్యుడు ఉన్నాడని చెప్పుకోవడం జరిగింది. ఆ సూర్యుడి నుంచే మన గ్రహాలు అనేవి ఆవిర్భవించాయని ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో మనం తెలుసు. అలా ఈ విశ్వం అనేది ఆ పెద్ద విస్ఫోటనం వల్ల ఆవిర్భవించింది. ద యూనివర్స్ వాజ్ ఫార్మ్డ్ బై ద ఎక్స్ప్లోజన్. అలా ఈ విశ్వం అనేది మనకు, అంటే ఈ విశ్వంలో జనించేటువంటి నక్షత్రాలన్నీ కూడా అవి పుడుతుంటాయి, తర్వాత కొంతకాలం జీవిస్తాయి, తర్వాత అంతరించిపోతాయి, తర్వాత కనిపించవు, ఆ సృష్టిలోనే అవి అంతమైపోతాయని చెప్పింది. వీటిని గురించి తెలుసుకోవటానికి మన మానవ జాతి ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. అంతరిక్షంలోకి వ్యోమనౌకలను పంపడం, వ్యోమనౌకలను పంపడం జరుగుతుంది. చంద్రమండలం మీద కూడా మనుషులని పంపించడం జరిగింది. అమెరికా, రష్యాకు చెందినటువంటి వాళ్ళు కానివ్వండి, మొట్టమొదటి చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రమండలం. అంటే మన భూమి మీద ఉన్నటువంటి సహజ వనరులను మాత్రమే, భూమిని అర్థం చేసుకోవడమే కాదు, అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి వనరులన్నింటినీ వాడుకోవడమే కాదు, అసలు విశ్వంలో ఏముందో కూడా ప్రయోగాలు చేస్తున్నారు, అధ్యయనాలు చేస్తున్నారు. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ యూనివర్స్, వాట్ ఈస్ ద యూనివర్స్, హౌ ఇట్ ఈస్. ఇలాంటి విషయాన్ని మన మానవ జాతి అనేది ప్రయోగాలు చేయడం జరిగింది. ఇలా ఈ విశ్వంలో ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. తర్వాత ఇందులో భూమి గురించి, భూమి ఒక గ్రహం, భూమి ఎర్త్ యాజ్ ఏ ప్లానెట్, ఎర్త్ యాజ్ ఏ ప్లానెట్. భూమిని ఒక గ్రహం అంటున్నాం. ఎందుకు దీన్ని నక్షత్రం అనము అంటే, మనం ఇంతకుముందే దాని క్లారిటీ తీసుకున్నాం. నక్షత్రాలకు స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి ఉంటుంది, అలాగే కాంతిని వేడిని ఇస్తుంది. మరి భూమి ఇస్తుందా? ఆ రెండు లేవు. ఏది ఏమైనప్పటికీ భూమి, ఈ ఎర్త్ గురించి మనం తెలుసుకునేటప్పుడు దాని యొక్క ప్రాథమిక సమాచారం ఏంటంటే, భూమి ఏర్పడింది అనేది మనకు తెలుసు, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందనేది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎర్త్ రొటేట్ ఇట్ సెల్ఫ్, ఎర్త్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్, ఎర్త్ రొటేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, this is an earth, this is the model of the earth, globe is the model of the earth. Earth rotates itself, తన చుట్టూ తాను తిరుగుతుంది. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ టు ఈస్ట్. మనకి డైరెక్షన్ తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, ఇవి డైరెక్షన్స్. సో వెస్ట్ టు ఈస్ట్, earth rotates itself west to east and it revolutes to the sun.
ఇది తన చుట్టూ తాను తిరుగుతూ ఇక్కడ సూర్యుడు అనుకోండి, సూర్యుని చుట్టూ తిరగటం మొదలు. దీంతో పాటు దీని పక్కనే ఉన్నటువంటి శాటిలైట్, అదే చంద్రుడు అనేటువంటి ఉపగ్రహం కూడా దీంతో పాటు వస్తుంది. ఇలా సూర్యుడు చుట్టూ ఎర్త్ రొటేట్ ఇట్లా అవుతున్నటువంటి సందర్భంలో సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతుంది కదా ఇట్లా. అప్పుడు ఎంత వేగంతో తిరుగుతుందంటే గంటకి 1,07,200 కిలోమీటర్లతోటి, 1,07,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి ఈ మార్గం, ఒకటే మార్గం, సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి మార్గం. భూమి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు చుట్టూ భూమి, ఇది భూమి అనుకుందాం. సూర్యుడు తర్వాత భూమి పశ్చిమ వైపులో స్టార్ట్ అవుతుంది కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. నేను ఇక్కడికి వస్తుంది ఒకసారి, మళ్ళీ అక్కడి నుంచి ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తన చుట్టూ తాను తిరగడానికి చలనాలు అనుకున్నాం కదా, భూచలనాలు అంటాం వీటినే. ఒకటి తన చుట్టూ తాను తిరిగింది అనుకోండి, దాన్ని భూభ్రమణం. అదే సూర్యుడి చుట్టూ తిరిగితే భూ హరిభ్రమణం. హరి అంటే ఇతర వేరే దాని చుట్టూ తిరుగుతుందని అర్థం. అలాగే చూడండి, ఇక్కడ ఒక విషయం అర్థం, చాలా వేగంగా తిరుగుతున్నటువంటి భూమి గంటకి 1,00,000 పైనే 1,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, భూమికి ఒక్కోసారి సూర్యుడికి చాలా దూరంగా, ఒక్కోసారి దగ్గరగా ప్రయాణం చేస్తుంది. అవునా? భూమి తన చుట్టూ కూడా ఈ మార్గం అంతా కూడా ఎప్పుడు కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేస్తుంది. దీన్ని కక్ష అంటాం, దీన్ని ఏమంటాం ఆర్బిట్, కక్ష అంటాం. ఎర్త్ రిలేటెడ్ టు ది సన్ ద సేమ్ వే, ఎప్పుడు కూడా అదే మార్గంలో తిరుగుతుంది. దాన్ని మనం ఆర్బిట్ అని పిలుస్తాం. దాన్ని మనం అంటాం, ఇది ఒకే తలం మీద సేమ్ ప్లేస్ లో, దాన్ని కక్ష తలము అంటాం. దాన్ని ఏమంటాం జరుగుతుంది. ఇలా ఒక్కోసారి దగ్గరగా, ఒక్కోసారి దూరంగా ప్రయాణం చేస్తుంది కదా. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 149 మిలియన్ కిలోమీటర్స్, 149 మిలియన్ కిలోమీటర్స్. కానీ రెండు సందర్భాలు దగ్గరగా వచ్చినప్పుడేమో 147 మిలియన్ కిలోమీటర్స్, దూరంగా ఉన్నప్పుడేమో 152 మిలియన్ కిలోమీటర్స్. ఈ దూరంగా ఉన్నప్పుడు అంటే అత్యంత సమీపంగా వస్తుంది, అత్యంత దూరంగా వెళ్తుంది. వెరీ ఫార్ అండ్ వెరీ నియర్. అంటే ఎర్త్ దగ్గరగా ఉండేటువంటి ఈ సందర్భంలో అప్పుడు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందంటే సూర్యుడికి భూమి మధ్య దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. అదే ఇక్కడ ఎందుకు ఇలా దీర్ఘవృత్తాకారంలో మనం గీయడం జరిగింది అంటే, వేగంగా తిరిగేటువంటి ఏ వస్తువు అయినా గుండ్రంగా తిరగలేదు. వేగం పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది కాస్త ఓవెల్ షేప్లో తిరగటం జరుగుతుంది. అందుకే దీన్ని ఈ దీర్ఘవృత్తాకారంలో, భూమి యొక్క కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకి భూమి ఒక గ్రహం అనేది ఈ రకంగా అభివృద్ధించిందని చెప్తున్నాం. తర్వాత అసలు భూమి ఎలా ఏర్పడింది అనేది ఒకసారి భూమి పరిణామం ఎలా జరిగింది అనేది చూస్తే, భూమి యొక్క పరిణామం దాదాపుగా భూమి ఏర్పడి ఒక 500 సంవత్సరాల కోట్ల సంవత్సరాలు అంటున్నాం. అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్లాస్ లో, సూర్యుడి నుంచి ఒక నక్షత్రం, ఈ సూర్యుడు ఇక్కడ ఉంటే వేగంగా ఒక నక్షత్రం వెళ్ళిపోయిందని చెప్పాం కదా. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు సూర్యుడిలో కొంత వాయు పదార్థాన్ని ఆకర్షించిందని చెప్పాం. ఆ ఆకర్షించిన వాయు పదార్థం ఇలా విశ్వంలో తేలియాడుతూ ఉండేది.
ఎందుకు అక్కడే ఉన్నది అంటే సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి అని కూడా మనం చెప్పుకున్నాం. అలా వెళ్ళిపోయినటువంటి వాయు రూపంలో వెళ్ళిపోయినటువంటి ఈ పదార్థం తర్వాత ఏమైంది, కొంతకాలం తర్వాత చల్లబడటం జరిగింది. ఎందుకంటే సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయాయి, సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయాయి. వాయు రూపం కాస్త ద్రవ దశగా మారటం జరుగుతుంది, ద్రవ రూపంలోకి మారటం. అప్పుడు ఆ విశ్వంలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, మేఘాలు అంటే విస్ఫోటనం జరిగింది కదా, దీని ద్వారా ఒక సంభవం అయితే జరిగింది కదా, ఒక సంఘటన. అప్పుడు ఇవన్నీ కూడా దుమ్ము, ధూళి అవి ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం, పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ ఢీ కొట్టుకోవడం ద్వారా మన భూమి అనేది చివరకు ఘన పదార్థంగా ఏర్పడిందని చెప్పి, ఇవి ఎప్పుడు కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల అవి గుండ్రంగా మారాయని కూడా చెప్పుకున్నాం మనం. అలా భూమి ఆ రకంగా ఒక వాయు దశ నుంచి, వాయు రూపం నుంచి ద్రవ దశ నుంచి చివరకు ఘన రూపంలో మారటం జరిగింది. అలా మనం ప్రస్తుతం ఉన్నటువంటి భూమి, ఇతర గ్రహాలని ఈ రకంగా ఏర్పడ్డాయని మనం తెలుసుకున్నాం. సాధారణంగా మనం ఎట్లా తెలుసుకుంటాం, బరువైనటువంటి పదార్థాలన్నీ భూమి లోపలికి వెళ్ళిపోయాయి, భూ అంతర్భాగంలోకి. తేలికైనటువంటి మట్టి, మెత్తటి పొర మొత్తం కూడా భూ పై భాగంలోకి చేరడం జరిగింది. ఉదాహరణకి మనం సాంబార్ కనుక, చారు కనుక చేస్తాం కదా, చారు చేసినప్పుడు ఏమవుతాయి, అందులో కోసినటువంటి కూరగాయల ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి, పైన ఒక పాల మీగడ లాంటి పొర ఏర్పడుతుంది. వేడి చేసిన కొద్దిసేపటి తర్వాత చల్లారిన తర్వాత ఏమవుతాయి, ముక్కలన్నీ అడుగుకు వెళ్తాయి, పైన ఒక పొర లేయర్ అనేది ఏర్పడుతుంది. అంటే టాప్ లేయర్ ఆఫ్ దట్ సూప్. అప్పుడు ఏమవుతుంది, భూమి కూడా అంతే, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా భూమి లోపలికి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి పై భాగంలో ఒక మెత్తటి పొర, టాప్ లేయర్, ఏదైతే సాఫ్ట్ టాప్ లేయర్ ఏదైతే ఉందో అది పై భాగం. ఉదాహరణకి పాలు వేడి చేసినప్పుడు మేగడ ఎలా వస్తుంది, పైన పొర. అలాగే భూమి కూడా అంతే, భూమి కూడా ఆ రకంగానే ఏర్పడింది. అంటే ఈ రకంగా భూమి అనేది ఏర్పడింది. ఆ సంఘటన జరిగిన తర్వాత, భూమి ఇలా ఏర్పడిన తర్వాత ఏం జరిగింది, ఇది ఒక అంశం. భూమి ఏర్పడింది, ఘన రూపంలో ఏర్పడింది. ఒక్క భూమి మాత్రమే కాకుండా అనేక వాయువులు కూడా ఏర్పడ్డాయి, అనేక వాయువులు కూడా ఆవిర్భవించాయి ఆ సందర్భంలో. వాతావరణం అనేటువంటిది అయితే ప్రారంభంలో అప్పుడు ఆవిర్భవించినటువంటి వాయువులు అనేవి, ఆ గ్యాసెస్ అనేవి మనకి ఆ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాసెస్ అనేవి మనకంత మంచివి కాదు. మనం ప్రాణం అంటే ఆ శ్వాస తీసుకోవడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ప్రారంభంలో ఆవిర్భవించలేదు. కొంతకాలం తర్వాత, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆక్సిజన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు అనేవి ఆవిర్భవించాయి. ఈ రకంగా వాతావరణం అనేటువంటి వాయువులు కూడా, భూమి చుట్టూ కూడా వాయు పొర అనేది ఒకటి ఏర్పడింది. భూమి చుట్టూ కూడా మనకి నెక్స్ట్ లెసన్ లో వస్తుంది, దాన్ని అప్పుడు చూద్దాం. ఆ వాయు పొర కూడా ఈ భూమి చుట్టూ కూడా ఏర్పడటం జరిగింది. అలా వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఆవిర్భవించింది. మరి ఎప్పుడైతే ఈ భూమి ఏర్పడే సందర్భంలో, ఆ భూమి ఒకదానికి ఒకటి ఢీకొన్నాయని చెప్పాం కదా, రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళి, మేఘాలు ఇవన్నీ కలిసి ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, అవి భూమి ఉపరితలం ఎలా ఏర్పడిందంటే, అవి ఢీకొనటం వల్ల కొన్ని ప్రదేశాలు ఎత్తైనటువంటి ప్రదేశాలుగా, కొన్ని ప్రదేశాలు లోయ ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. అంటే హై హిల్స్ అండ్ వ్యాలీస్. ఇలా ఇవి ఎప్పుడైతే ఏర్పడటం జరిగిందో, ఆ ఎత్తైనటువంటి వాటిని మనం కొండల పర్వతాలు అన్నాం, కింద ఉన్నటువంటి వాటిని లోయలు అని పిలవడం జరిగింది. మరి వర్షాలు సంభవించినప్పుడు ఆ లోయల్లోకి నీళ్లు చేరేవి, దాన్ని మనం సముద్రాలుగా పిలుస్తాం, మహాసముద్రాలు, సముద్రాలు. అలాగా భూమి ఏర్పడ్డప్పుడు మనకి ప్రధానంగా 2 అంశాలనే మనం తీసుకోవడం జరుగుతుంది. అవి ఒకటి భూభాగం, 2 జలభాగం. అందుకే మనం ఖండాలు, మహాసముద్రాలు అనేటువంటి అంశం కూడా చెప్పుకోవటం జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఇది మరో అంశం. భూ అంతర్భాగ నిర్మాణం చూద్దాం. భూ అంతర్గత నిర్మాణం విషయానికి వచ్చినట్లయితే, మనకి భూమి అనేది ఇలా ఉంది కదా,
అంతర్గత నిర్మాణం అంటే లోపల ఏ రూపంలో ఉంది భూమి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. internal structure of the earth. What is the structure inside of the earth? It is looking like a spherical shape. Yes. What happened? What is inside of the earth? Give me a textbook. Anybody? Close it. See this? In the ఫస్ట్ పేజ్ అంటే ఈ కవర్ పేజ్ ఏదైతే ఉందో ఈ కవర్ పేజీలో భూమి యొక్క అంతర్నిర్మాణం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. చూడండి ఎందుకు ఇలా ఇచ్చాడు అనేది చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మనం ఎర్త్ సర్ఫేస్ రా, భూమి యొక్క ఉపరితలం, అంతే కదా. ఈ ఉపరితలం అనేది ఇంకా మన ఈ లోపలికి వెళ్తున్నాం, మనం అంతర్నిర్మాణం అంటున్నాం కదా. అంతర్గత నిర్మాణం ఎలా ఉంది అనేది, వాట్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. లోపలికి వెళ్తున్నా కూడా ఏమవుతుంది అంటే మనం సాధారణంగా మనం ఏం చేసాం, భూమిని ఎప్పుడు దాని యొక్క ఈ భూమి ఉంది కదా, భూమి కేంద్రానికి వెళ్ళాలంటే అంటే లోపల సెంటర్లోకి వెళ్ళాలంటే మనం ఎంత లోతుకు వెళ్ళాలి అంటే సుమారు 6000 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళాలి. ఎంత? 6000 కిలోమీటర్ల లోతు ఉంటుంది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 6000 కిలోమీటర్స్, అంత లోతు. కానీ మన మానవ జాతి ఇప్పటి వరకు మన అవసరాల కోసం మైన్స్ తవ్వటానికో లేకపోతే బావులు తవ్వటానికో భూమిపై కదా మనం గనులు తవ్వాలంటే ఖనిజాల కోసం మనం భూమిని తవ్వుతుంటాం కదా, బొగ్గుని తవ్వు తీస్తాం కదా. అలాగే మనం ఎంతవరకు తవ్వగలిగాం, బోర్ బావులు వేసాం. ఇవన్నీ కూడా మనం బోర్ బావులైనా ఏవైనా ఎంత వేసినా 2-3 కిలోమీటర్ల లోతు వరకే వెళ్తాం భూమిలో. మహా అయితే ఇంకా ట్యూబ్ వెల్స్ కనుక వేస్తే, గొట్ట బావులు లోపలికి వేస్తే మనము పెట్రోలియం లాంటి ఉత్పత్తులను తవ్వడానికి సముద్రాలలో మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాం. అప్పుడు ఎంతవరకు, మహా అయితే 6 కిలోమీటర్స్ మాత్రమే మనం తవ్వకాలు జరపగలిగాం. మరి ఏ భూ కేంద్రానికి సెంటర్కి పోవాలంటే ఎంత దూరం ఉంటుంది అది? 6000 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఎంత తవ్వగలిగాం ఇప్పటి వరకు కూడా? జస్ట్ 6 కిలోమీటర్స్. అంటే భూ అంతర్భాగం ఎవరికి ఇంతవరకు ఎలా ఉంటుంది అది మనం లోపలికి వెళ్తున్నా కొలది. ఇఫ్ యు గో ఇన్సైడ్ ఆఫ్ ది ఎర్త్ ఎవ్రీ 32 meters టెంపరేచర్ ఇంక్రీస్డ్. ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్తున్నా కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే భూమి లోపల చాలా వేడిగా ఉంటుంది. చూడండి, మనం మామూలుగా బయట ఉంటే ఉపరితలం మీద ఐ స్టాండ్ హియర్, వాట్ హ్యాపెన్ హియర్, ఇట్ ఈస్ వెరీ కూల్. ఇక్కడ మనకు చాలా బాగా చల్లగా ఉంది. ఒక బావి తీస్తున్నాం అనుకున్నాం, మనం బావి చదువుతున్నాం, కొద్ది లోపల పోయాం, మనకు చెమటలు వస్తున్నాయి. పని చేసింది అనేది ఒకటి, పని చేయని వాడిని కూడా పక్కన ఒకటి ఉంచుదాం. పని చేసిన వాడు కష్టపడుతుంది కాబట్టి ఈ స్వెట్టింగ్. మరి పని చేయని వాడికి చెమట ఎందుకు వస్తుంది? లోపలికి పోతున్నా కొలది వేడి పెరుగుతుంది. అదే ఎత్తుకు వెళ్తున్నా కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, లోపలికి వెళ్తున్నా కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఉష్ణోగ్రత నియమం. మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తున్నప్పుడు చూద్దాం. ఇలా ఉన్నటువంటి భూమి అంతర్గత నిర్మాణం అలా ఉంటుంది. అయితే ఈ భూమిని 3 పొరలుగా విభజించడం జరిగింది. ఒకటి భూపటలం, ఎర్త్ క్రస్ట్. రెండోది భూ ప్రావరం. మూడోది భూ కేంద్ర మండలం. కేంద్రానికే మనం పోవాల్సింది. దీంట్లో 2 రకాలు, బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం. భూపటలం అంటే ఏంటి? కోడిగుడు తెలుసు కదా మనకి. కోడిగుడు ఎలా ఉంటుంది? పైన తెల్లటిది ఉంటుంది,
ఎగ్ తెలుసు కదా, ఆ కోటు పైన తెల్లగా ఉంటుంది. లేకపోతే ఉల్లిగడ్డ తీసుకున్నాం, ఉల్లిగడ్డ ఒక పొర తీయగానే ఇంకో పొర వస్తుంది, అవునా? అలా భూమి లోపలికి పోతున్న వివిధ రకాల పొరలు ఉంటాయి. అవి 3 రకాల పొరలుగా చెప్పుకున్నా. దేర్ ఆర్ 3 layers ఆఫ్ ది ఎర్త్. హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్? 3 layers. ఎర్త్ క్రస్ట్, మాంటిల్, కోర్. ఈ 3 కోర్ అంటే సెంటర్. ఈ 3 భూపటలం కానీ భూప్రావరం కానీ ఇది ఆ భూపటలం అంటే పై పొర. ఇట్ ఈస్ ద టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది పై పొర అనమాట. లోపలికి ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఒక పొర తీసేద్దాం, ఒక పొర తీసేసేంత వరకు ఈ పై పొర ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద టాప్ లేయర్, టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. అంటే దీన్ని తీసేద్దాం. అంటే ఇది ఎంత లోతు వరకు ఉంటుందంటే 100 కిలోమీటర్స్. అంటే 100 కిలోమీటర్ల లోతు వరకు కూడా భూమి యొక్క పై పొర మాత్రమే ఉంటుంది. దాన్ని భూపటలం అంటాం. ఎర్త్ క్రస్ట్, భూపటలం అని పిలవడం జరుగుతుంది. ఇక 100 కిలోమీటర్ల నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. సెకండ్ లేయర్, దట్ ఈస్ ద మిడిల్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఏంటది? మాంటిల్. ఏంటది? మాంటిల్. అది దాదాపు ఎక్కడి నుంచి 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు అంత లోతు వరకు ఉంటుంది అన్నమాట. ఇక భూ కేంద్ర మండలం ఇది 2900 నుంచి 6376 వరకు విస్తరించింది కిలోమీటర్స్. 2900 నుంచి 6376 కిలోమీటర్లు. అంటే అక్కడి నుంచి ఇలా 3 పొరలుగా ఉండడు. మళ్ళీ దీన్ని సెంటర్ని ఎర్త్ సెంటర్ భూ కేంద్ర మండలాన్ని కోర్ని 2 రకాలుగా విభజించారు. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. దీని యొక్క డిస్టెన్స్ చూస్తే 2900 నుంచి 5100 కిలోమీటర్ల వరకు. దీన్ని చూస్తే 5100 నుంచి 6376 కిలోమీటర్లు. అంటే దాదాపు భూ కేంద్ర మండలం 6000 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం ఫస్టే. అక్కడికి చేరాలంటే ఇది. ఈ పై పొర పైన చల్లగా ఉండటం వల్ల మెత్తటి పొర, చిన్న చిన్న రాళ్ళు, రాతి పొర అనేది పై భాగంలో ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నా కూడా ఏమవుతుంది, హీట్ పెరగటం వల్ల ఆ రాతి పొర, శిలా పొర ఏదైతే ఉందో శిలా అదంతా కూడా ఏమవుతుంది, వేడికి కరిగిపోతుంది. వేడికి ఏమవుతుంది, కరిగిపోతుంది. అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి అంటే ఇగో ఇలానే. ఇంకా లోపలికి పోతే ఇంకా వేడి ఉంటుంది, మొత్తం ద్రవ రూపంలో ఉంటుంది. అది ఇలా భూమి యొక్క అంతర్నిర్మాణం అనేది. దిస్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ భూపటలం కదలికలు. భూపటలం కదలికలు, మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్. పై పొరను మనం ఏమంటున్నాం, భూపటలం అంటున్నాం కదా, ఎర్త్ క్రస్ట్ అని పిలుస్తున్నాం కదా, టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి పై భాగమే మనది. we know very well about earth surface only. We don't know inside of the earth. What happened inside of the earth? We don't know. Can you say anything about that? Anybody else? Possible కాదు. ఎందుకంటే మనం కనిపించేది ఈ భూ పటలం ఏదైతే ఎర్త్ క్రస్ట్ ఉందో, క్రస్ట్ ఏదైతే ఉందో ఈ పటలం కదులుతూ ఉన్నట్లుగా మనం తెలుసు. ఎందుకంటే విశ్వం ఏర్పడ్డప్పుడు, ఈ భూమి ఏర్పడ్డప్పుడు మొత్తం కూడా దాదాపు భూమి ఏర్పడే 500 సంవత్సరాలు, 500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా ఈ పై పొర కదిలినప్పుడు ఒక శాస్త్రవేత్త, అంటే ఈజ్ ద జియోగ్రాఫర్, ఆయన పేరు ఆల్ఫ్రెడ్ వెజినర్. ఈ వెజినర్ ఎవరైతే ఈయన జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ఖగోళ శాస్త్ర భూగోళ శాస్త్రవేత్తగా చెప్పుకుంటామని, ఒక జియోగ్రాఫర్ సైంటిస్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఈయన భూమి కదులుతుంది అని చెప్పాడు. భూమి పై పొర టాప్ లేయర్ కదులుతుంది అని చెప్పడం జరిగింది.
మనకి ఎలా అంటే ప్రారంభంలో భూమి గుండ్రంగా ఉంటుంది అంటున్నాం కదా. మనం 8th class లో we have discussed it in previous class reading and analysis of maps. We have discussed how it is earth looking like. It is a spherical shape, we know very well. So many people made maps in those days, like Sumerians, Babylonians, Greeks, Romans, Mughals, after Britishers. They have made maps in those days. What is the shape of the earth? అయితే భూమి ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. అయితే భూమి చుట్టూ కూడా నీరు ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుందని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా, ఎనీబడి సెడ్ దట్. అయితే ఈ భూమి అనేది ప్రారంభంలో at the time of formation of the earth, it is look like a single landmass. సింగిల్ అంటే ఒక భూభాగంగానే ఉండేది. సో ఒక మహాఖండంగా ఉండేది భూమి. ఇప్పుడు ఎందుకంటే హౌ మెనీ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్? 7 ఖండాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ ప్రారంభంలో ఒకటే ఉండేది. దెర్ ఈజ్ ఓన్లీ 1 కాంటినెంట్. దీన్నే పాంజియా అని పిలుస్తాం. ఏమంటాం? ఈ పాంజియా అనేటువంటి మహాఖండం ఉండేది. మనం ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మూవింగ్. మనకి బయట విశ్వంలో అంటే మన ప్రదేశంలో భూమి ఉపరితలం మీద ఏం జరుగుతుంది, భూమి కదులుతున్నట్టుగా భావిస్తున్నాము. ఏం జరిగినా కానీ మనకు తెలవదు. బయట ఏమైనా జరిగితే ఇప్పుడు వర్షం కురిస్తే వర్షం కురుస్తుందని తెలుస్తుంది, చెట్లు గాలి వస్తే చెట్లు ఊగుతున్నాయని తెలుస్తుంది. ఇలా బయటికి కనిపించేదంతా మనకు తెలుసు. కానీ భూమి లోపల జరిగేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ స్లోలీ. దట్ యాక్షన్ షుడ్ బి స్లోలీ గోయింగ్ ఆన్, నాట్ స్పీడ్ గా. మనకు అది జరగగానే కనపడేది. ఒక ఉరుము పడదంటే తెలిసిపోతుంది మనకి. ఒక భూకంపం వచ్చిందంటే సంథింగ్ అబ్జర్వ్, యూ కెన్ ఫీల్ ఇట్. మనం దాన్ని ఫీల్ అవుతాం, అరే ఏదో కదిలిందిగా భూమి అని. కానీ ఈ భూమి అంతా కూడా ఎలా కదులుతుందంటే చాలా నెమ్మదిగా. ఇది జరగడానికి కూడా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా ఇట్ ఈస్ మూవింగ్. తర్వాత ఈ భూమి 2 భాగాలుగా విడిపోయింది. పాంజియా వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is Laurasia, second one is Gondwana. దీనే మనం అంగారా భూమి అంటాం. అంగారా ల్యాండ్, గోండ్వానా భూమి, గోండ్వానా ల్యాండ్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద అంగారా ల్యాండ్, వాట్ ఈస్ ద గోండ్వానా ల్యాండ్? లెట్ us see. I will show world map. See, ప్రారంభంలో ఇలా భూమి 2 భాగాలుగా ఉంది. ఇటు కిందికి ఇటు పైకి. పై భాగంలో అంగారాలు ఉన్నటువంటి వాటిలో అప్పట్లో గ్రీన్లాండ్, నార్త్ అమెరికా అండ్ యురేషియా. దిస్ ఈస్ ద అంగారా ల్యాండ్. అండ్ సౌత్వర్డ్ ఆఫ్ ది నెక్స్ట్ ల్యాండ్ గోండ్వానా ల్యాండ్. దిస్ ఈస్ గోండ్వానా ల్యాండ్, ఇండియా ఆల్సో. దిస్ ఏరియా బిలాంగ్స్ టు గోండ్వానా ల్యాండ్, దిస్ ఏరియా అంగారా ల్యాండ్. ఇలా ఉండేదన్నమాట. అలా 2 ఖండాలుగా ఉన్నటువంటిది తర్వాత కొంతకాలం తర్వాత పూర్తిగా 7 ఖండాలుగా రూపాంతరం చెందడం జరిగింది. అలా అయితే ఈ మధ్య వ్యాలీ ఉంది కదా, ఒక లోయ లాంటి ప్రదేశం ఉంది కదా, ఇందులోకి వాటర్ రావడం జరిగింది. ఇదంతా సరౌండింగ్ మొత్తం కూడా వాటరే ఉంటుంది. ఈ వాటర్ ఇందులోకి వచ్చి ఒక వ్యాలీ ఏరియా, దిస్ ఈజ్ వ్యాలీ ఏరియా. అంటే ఈ ప్రాంతంలోకి నీళ్ళు రావడంతో ఒక సముద్రం లాగా అవతరించింది. దాన్నే మనం టెథిస్ సముద్రం, టెథిస్ సీ సముద్రంగా పిలవడం జరిగింది. అలా భూమి యొక్క కదలికలు అనేవి ఈ రకంగా సంభవించాయని తెలియదు. ఆ తర్వాత ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలుగా జరిగిన కదలికల వల్ల మనకి ఈ 7 ఖండాలు అనేవి ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంగా చెప్పడం జరుగుతుంది.
దీన్ని చెప్పింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. హిస్ థియరీ ఈజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఖండ చలన సిద్ధాంతం. ఖండ చలన సిద్ధాంతం. ఖండాలు చెలిస్తాయి అంటే కదులుతాయి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే కాంటినెంట్ అనేది డ్రిఫ్ట్ అవుతుంది, మూవ్ అవ్వటం జరుగుతుంది. ఇలా ఈ ఖండాలు. తర్వాత మనకి నెక్స్ట్ లెసన్ లో ప్లేట్ టెక్టానిక్స్ అనేటువంటి అంశం ఉంటుంది. దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్టర్ సమ్ డేస్ ఐ విల్ షో హౌ ఇట్ ఈస్ ఫ్రమ్ ద 7 కాంటినెంట్స్. ఈ 7 ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఒక వీడియో చూద్దాం తర్వాత క్లాస్లో. తర్వాత ఈ భూపటలం యొక్క కదలికల తర్వాత మనం మరొక అంశం గ్రిడ్. There are only 2 points. భూమి గ్రిడ్ వ్యవస్థ. What is grid? What is the grid system? Let us see. గ్రిడ్ అనేటువంటిది ఏంటి? అసలు గ్రిడ్ అనేటువంటి దానికంటే ముందు మనం గ్రిడ్ అని దేనికంటే మనం తెలుసుకోవాలి. అంటే ఒక ప్రదేశాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ భూమి మీద ఎక్కడైనా ఏదైనా ఒక ప్రదేశం గురించి తెలుసుకోవాలంటే అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో మనం తెలుసుకోవచ్చు. We can find any place on the earth with the help of the latitudes and longitudes. We can find easily with the help of the latitudes and longitudes. అలా గ్రిడ్ అనేటువంటి వ్యవస్థ. గ్రిడ్ మీన్స్ ఎక్కడైతే ఈ రేఖలు అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకుంటాయో, whereas the latitudes and longitudes intersected, that place is known as grid. ఎక్కడైతే ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ గ్రిడ్. కొన్ని గళ్ళు ఏర్పడతాయి, అవునా? సమ్ బాక్సెస్ ఆర్ దేర్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రిడ్. జనరల్లీ ఈ భూమి మీద ఈ అక్షాంశాలు రేఖాంశాల ద్వారా ఏ ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మన హైదరాబాద్ సిటీ ఎక్కడుంది? 17 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 78 అంటే 78 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. అంటే 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉత్తర అక్షాంశంలో, అలాగే 78 డిగ్రీల తూర్పు రేఖాంశాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ప్లేసే మనం ఏమంటాం? హైదరాబాద్ సిటీగా చెప్తాం. ఇప్పుడు 17 ఏది అనేది ఐ డ్రా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. దిస్ ఈజ్ an earth. I told you already, this is 0 degree latitude. What is that? Equator. Equator అనేది 0. ఇక మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉంటాయి? పైకి వెళ్తున్నాయి. ఎన్ని లైన్స్ ఉంటాయి? 90. కిందకి కూడా 90. ఇప్పుడు ఉత్తర అక్షాంశం అంటున్నాం కదా 17. ఇది 17 అనుకున్నాం. 17. మళ్ళా దిస్ ఈజ్ మెరిడియన్ లైన్, గ్రీనిచ్ మెరిడియన్ 0 డిగ్రీ లైన్. ఈస్టర్న్ వార్డ్ మనం వెళ్తున్న కొలది మనకి ఇలా అలా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 78. ఈ 17, 78 ఇక్కడ ఖండించుకున్నాయి కదా. దిస్ ఈజ్ హైదరాబాద్ సిటీ. దీన్నే మనం అంటే అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో ప్రపంచంలో ఏ ప్రదేశం ఎక్కడున్నా ఈ రకంగా మనం సులభంగా తెలుసుకోవచ్చు. అసలు అక్షాంశాలు ఎలా ఏర్పడతాయి ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. అక్షాంశాలు అంటే ఏంటి అనేది మనం సింపుల్గా ఆ రోజుల్లో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాం. అదొక సందేహం తీరింది. మరి భూమిని ఎలా కొలవాలి అనేటువంటి సందేహం మరొకటి వచ్చింది. ఆ తర్వాత ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడంలో ఉత్తరాన ఉన్నటువంటి ఒక బిందువుని, దక్షిణాన ఉన్నటువంటి 2 బిందువులు ఇవి స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే భూమి అక్కడ నొక్కి ఉంటుందని చెప్పండి. వ్యాపిల్ పండు అని చెప్పాం కదా మనం ఇంతకుముందు క్లాసులో.
అలా భూమి నొక్కి ఉంటుంది. ఆ రెండు స్థిర బిందువులని ఆధారంగా చేసుకుని భూమిని రెండు సమాన భాగాలుగా విభజించడం, దాన్నే భూమధ్య రేఖ అంటాం. దీన్నే 0 డిగ్రీల రేఖ అని కూడా పిలుస్తాం. బికాస్ దిస్ లైన్ ఈస్ నోన్ యాజ్ ఈక్వేటర్ ఆర్ 0 డిగ్రీ లైన్. 0 డిగ్రీ లైన్ అని పిలవడం జరిగింది. అలా భూమధ్య రేఖను గీసాం. దీన్ని ఉత్తరార్ధగోళం, దీన్ని దక్షిణార్ధగోళం అంటాం. అంటే భూమధ్య రేఖకు ఉత్తర వైపు ఉన్నటువంటిది, దక్షిణ వైపు ఇదేమో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అని చెప్పడం. ఇలా భూమికి అడ్డంగా గీయడం జరిగింది రేఖ. వాస్తవానికి ఇది భూమి చుట్టూ గీయాలి మనం. ఇది భూమి చుట్టూ గీస్తాం. కాబట్టి ఈ భూమికి 1 నుంచి ఇలా 0 నుంచి 20, 30, 40, 50 చివరికి 90 లైన్స్ ఉంటాయి. ఈ 91 రేఖ 0గా మారింది, పాయింట్ గా బిందువుగా మారిపోతుంది. పైకి వెళ్తున్నా కొలది ఈ అక్షాంశాలు రేఖలు అనేవి చిన్నగా మారిపోతుంటాయి, చివరికి బిందువు అవుతాయి. అలా ఉత్తరార్ధగోళంలో 90 రేఖలు, దక్షిణార్ధగోళంలో 90 రేఖలు గీయడం. ఇలా భూమికి అడ్డంగా గీసిన రేఖలన్నింటినీ కూడా ఏమంటాము అంటే అక్షాంశాలు అంటాం. అవి ఈ అక్షాంశాలు అనేటువంటి పదాన్ని మనం ఇంగ్లీషులో లాటిట్యూడ్స్ అని పిలవడం జరుగుతుంది. వాట్ ఇస్ దట్? లాటిట్యూడ్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్. This English word derived from Latin word latitudo. Latitudo. ఈ పదం ఎక్కడ చూసింది? లాటిన్ పదమైనటువంటి లాటిట్యూడో. దట్ మీన్స్ ఈ లాటిట్యూడో అనేటువంటి దానికి అర్థం ఏంటంటే విడ్త్. ఏంటది? విడ్త్, వెడల్పు. మనకి లెంత్ విడ్త్ ఉంటాయి కదా, తెలుసు కదా, వెడల్పు అనే అర్థం వస్తుంది. ఇలా ఈ లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పి ఇలా భూమికి అడ్డంగా గీసినవన్నీ అక్షాంశాలు. మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? 180. చూడండి, అన్నిటికంటే పెద్ద అక్షాంశం ద ఈక్వేటర్ ఈస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్ ఆర్ లార్జెస్ట్ లాటిట్యూడ్ రిమైనింగ్ దెమ్. చూడండి, భూమికి భూమధ్య రేఖ ఇప్పుడు అడ్డంగా గీసారు కదా. అలా లుక్ అట్ మీ. ఇప్పుడు భూమికి ఇలా మధ్య గీత గీస్తుంటే ఏమవుతుంది? భూమి చుట్టూ వస్తుంది, అవునా? భూమి చుట్టూ వస్తుందా రాట్లేదా? అది ఏ రూపంలో ఉంది? వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ది లైన్? సర్క్యులర్ షేప్. సో ఆల్ ద లైన్స్ దాని కింద గీసిన చివరికి కిందికి వెళ్ళిపోయినా చివరికి వచ్చేసరికి బిందు డాట్ అయిపోయింది, అవునా? అంటే ఇవన్నీ కూడా ఆల్ ద లాటిట్యూడ్స్ ఆర్ ఆల్ సర్కిల్స్. ఏంటవి? వృత్తాలు. అక్షాంశాలు అన్ని కూడా ఏంటి? వృత్తాలు. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఉత్తర అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి దక్షిణ అక్షాంశాలుగా చెప్పడం జరుగుతుంది. ఇలా మొత్తం 180 లాటిట్యూడ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంది. దీన్నే మనం ఇంగ్లీషులో అర్ధగోళం అంటున్నాం కదా, ఇంగ్లీషులో హెమిస్పియర్ అంటాం. హెమిస్పియర్ అంటే హెమి మీన్స్ హాఫ్, హెమి మీన్స్ హాఫ్, స్పియర్ మీన్స్ గోళం, సర్కిల్. అందుకే సగగోళం, అర్ధగోళం. దాన్ని ఏమన్నా అర్ధగోళం, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. సో దీని ఏమంటాం? నార్థన్ హెమిస్పియర్, సౌతర్న్ హెమిస్పియర్. ఉత్తరార్ధగోళం నార్థన్ హెమిస్పియర్, దక్షిణార్ధగోళం సౌతర్న్ హెమిస్పియర్. ఇలా ఆల్ ద సర్కిల్స్ ఆర్ నోన్ యాజ్ లాటిట్యూడ్స్. ఇన్ ద సేమ్ వే లాంగిట్యూడ్స్. వాట్ ఆర్ ద లాంగిట్యూడ్స్? ఈ రెండు స్థిర బిందువులని ఆధారంగా చేసుకొని భూమధ్య రేఖను ఖండిస్తూ ఒక రేఖను గీయడం జరిగింది భూమికి మధ్యగా. We draw the line that is 0 degree line. 0 డిగ్రీల అక్షాంశం ఒక రేఖను గీయడం జరిగింది. దాన్నే 0 డిగ్రీల రేఖ అంటాం. ఇది బ్రిటన్ దేశం, తెలుసు కదా. బ్రిటన్ దేశం అనేది ఇంగ్లాండ్ అంటాం మనం దాన్నే. ఈ ఇంగ్లాండ్ లో లండన్ అనేటువంటి నగరం నుంచి వెళ్తుంది. అక్కడే గ్రీనిచ్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది. అందుకే ఈ రేఖకు గ్రీన్ విచ్ రేఖ అని పిలవడం జరుగుతుంది. కానీ జనరల్ గా మనం గ్రీనిచ్ రేఖ అని పిలుస్తాం. అంటే వాడుక భాషలో మనం దాన్ని కదా గ్రీన్ విచ్ అని, గ్రీనిచ్
అని పిలవడం జరుగుతుంది. గ్రీనిచ్ లైన్ అని పిలుస్తాం. దాని ఇంగ్లీష్ లో కూడా గ్రీనిచ్ లైన్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 0 డిగ్రీల అక్షాంశం ఎలాగైతే ఇంపార్టెంట్ అయిందో, ఈ అక్షాంశాలతో పాటు ఇంకా ఇతర అక్షాంశాలు ఉంటాయి. కాలాన్ని బట్టి, అక్కడ ప్రదేశాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అక్షాంశాలు. I told you already in the previous class. Yes? ఏంటి ట్రాప్ ఆఫ్ క్యాన్సర్, ట్రాప్ ఆఫ్ క్యాపిటల్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్. ఓకే, ఇలా భూమధ్య రేఖను ఖండిస్తూ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక రేఖను గీస్తుంది. దాన్ని ప్రధాన రేఖాంశం అంటాం. అడ్డంగా గీసిన రేఖలన్నీ అక్షాంశాలు అయితే, నిలువుగా గీసిన రేఖలన్నీ ఏంటి? రేఖాంశాలు. అప్పుడు ఇది ఏ భాగం అవుతుంది? తూర్పు అర్ధగోళం. వాట్ ఇస్ దిస్? సగ భాగం అయిందిగా భూమి. తూర్పు అర్ధగోళం, ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇటువైపుది వెస్టర్న్ హెమిస్ఫియర్. ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్. ఇలా అలాగే ఇప్పుడు 0 డిగ్రీల నుంచి 1, 2, 3 పైన కింద రాశాము. ఇది కూడా ఇక్కడ 90. అలాగే ఈ తూర్పు అర్ధగోళంలో కూడా ఈ రేఖలు గీయడం జరుగుతుంది. మనం ప్రతిదీ కూడా అర్ధవృత్తం దీంతో స్టార్ట్ అవుతుంది. ఈ రేఖను ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీ లైన్ కనెక్టెడ్ విత్ గ్రీనిచ్ లైన్. చూడండి, ఫస్ట్ 1వ డిగ్రీ రేఖ గీస్తున్నా. ఇలా 2వ డిగ్రీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు. అలా మొత్తం ఎన్ని ఉంటాయంటే 180 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? హౌ మెనీ లైన్స్ అదే? అంటే తూర్పు అర్ధగోళంలో ఈ నిలువుగా వర్టికల్ లైన్స్. వాట్ ఆర్ దీస్? వర్టికల్ లైన్స్. Horizontal lines are called latitudes. Vertical lines are called longitudes. అంటే నిలువుగా గీసిన రేఖలు. అలాగే మళ్ళా ఇది ఒక 20, 50, 70, 100, 170, ఈ చివరి 180 అనుకున్నాం. ఓకే, ఇలా 180 వెనక పక్క వస్తాయి మనకి కన్ఫ్యూజ్. ఇది చూస్తాం. తర్వాత వెస్టర్న్ వర్డ్ ఆల్సో దేర్ ఆర్ 180 వర్టికల్ లైన్స్. 180 వర్టికల్ లైన్స్. ఇవి తూర్పు వైపు గీసాం కాబట్టి తూర్పు రేఖాంశాలు అని పిలుస్తాం. తూర్పు వైపు కదా, అంటే ఈస్ట్ లాంగిట్యూడ్స్. పశ్చిమ వైపు గీసాం కాబట్టి ఇవి పశ్చిమ రేఖాంశాలు. వీటినే వెస్ట్ లాంగిట్యూడ్స్. ఈ 0 డిగ్రీ లైన్ నే మనం ఏమంటామంటే మెరిడియన్ అంటాం. 0 డిగ్రీలు అయితే మెరిడియన్. మెరిడియన్ అంటే మధ్యాహ్న రేఖ. తెలుగులో ఏమంటాం? అంటే ఈ లైన్ వద్ద ఏమవుతుంది? సూర్యకిరణాలు నెట్ నిలువ. ద సన్స్ రేస్ ఫాల్ వర్టికల్లీ. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా ప్రసరిస్తాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మెరిడియన్సే. ఈ ప్రదేశాలన్నీ కూడా మధ్యాహ్నం ఒకే సమయాన్ని కలిగి, ఒకే టయాన్ని కలిగి ఉంటాయి, ఒకే సమయాన్ని. దాని ద్వారానే మనం వాటి నీడల ఈ లైన్స్ గీసినప్పుడు, అంటే ఒకే ప్రదేశంలో మధ్యాహ్నం అయ్యే సమయంలో ఆ ప్రదేశాలన్నింటినీ కలుపుతూ గీసిన రేఖలు అన్నమాట. వాటి ద్వారా ఏర్పడ్డటువంటి నీడలు ఏవైతేనో ఆ నీడను ఆధారంగా చేసుకుని గీసిన రేఖలు అడ్డంగా గీసినవి, అవి అక్షాంశాలు. సరే, ఇది చాలా ముఖ్యమైనటువంటి 0 డిగ్రీల రేఖాంశం. దీన్నే మనం గ్రీనిచ్ రేఖాంశం. దిస్ ఈస్ ద గ్రీనిచ్ మెరిడియన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ మెరిడియన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రైమ్ మెరిడియన్, ప్రధాన రేఖాంశం. దీనికి ఆపోజిట్ లో 180 ఉంది కదా, ఇటుపక్క 180 అటుపక్క 180 గీసాం. మొత్తం ఎన్నిరా? 360. యూ షుడ్ రిమెంబర్. ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి. వీటిని we can indicate these lines in degrees and time, minutes and seconds. For example, degrees అంటున్నాం. డిగ్రీస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మినిట్, 3 seconds. మనం పైన ఒక గీత గీస్తే అది మినిట్ అని, అప్పుడు ఆ సమయంలో 1 నిమిషం అయిందని, తర్వాత ఈ సెకండ్ లైన్ అనేది చూపిస్తాం. అది ఎలా అనేది మనం అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించి ఒక ప్రదేశాన్ని కనుగొన్నప్పుడు మనం వాటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. మనకి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో అదే ఉంటుంది. అప్పుడు దాని గురించి ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు. ఓకే, అయితే సీ ద గ్లోబ్. దిస్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ది లైన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనిష్ లైన్
ఈ భూమికి నిట్ట నిలువుగా గీసినటువంటి ప్రధాన రేఖాంశంగా 0 డిగ్రీల రేఖ. అయితే దీని వెనక పక్క వచ్చేది ఏంటిది? 180 డిగ్రీల రేఖ. ఇటు వరుసగా వస్తున్నాం కదా, 1 2 3 4 మొత్తం 180 వస్తుంది కదా. ఇటు నుంచి కూడా వచ్చిన 1 2 3 180 వస్తుంది కదా. అంటే ఈ గ్రీనిచ్ రేఖాంశానికి ఈస్ట్ వార్డ్ వెళ్తేనేమో ఈస్ట్ వార్డ్ గ్రీనిచ్ రేఖకు కుడివైపు అంటే ఇటువైపు ఈస్ట్ వార్డ్ వెళ్తే, తూర్పు వైపు వెళ్తే వాటిని తూర్పు రేఖాంశాలని, పశ్చిమ వైపు ఉన్నటువంటి వాటిని పశ్చిమ రేఖాంశాలని పిలవడం జరుగుతుంది. ఈ వెనక పక్క ఉన్నటువంటి దీన్నే మెరిడియన్ అంటున్నాం. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటున్నాం? దీనికి ఎగ్జాక్ట్ గా 180 డిగ్రీ రేఖాంశం ఉంది కదా, అది తూర్పు రేఖాంశంగా ఉంటుంది, పశ్చిమ రేఖాంశంగా ఉంటుంది. ఒకటే కదా, ఇటు నుంచి 180 గీస్తున్నాం, ఇటు నుంచి 180 గీస్తున్నాం. లాస్ట్ లైన్ 180, ఇది 0. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంగా పిలవచ్చు దాన్ని. అలాగే దాన్ని ఇంకేమంటాం? యాంటీ మెరిడియన్. దీనికి ఆపోజిట్ లో ఉంటుంది కదా, గ్రీనిచ్ రేఖకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉన్నటువంటి రేఖ యాంటీ మెరిడియన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. ఎర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్. ఆ టైంలో 0 డిగ్రీల నుంచి, ఈ 0 డిగ్రీ లేకుండా 0 డిగ్రీల నుంచి 1 డిగ్రీ కదలాలి. It moves 1 degree. Earth moves 1 degree. It takes time 4 minutes. 1 డిగ్రీ కదలడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 4 నిమిషాలు. ఇక్కడ నుంచి ఇక్కడ కదలడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఎన్ని డిగ్రీలు? మొత్తం 180 తిరగాలి కదా, ఎన్నికి రావాలి మొత్తం. ఎంత టైం అవుతుంది? 180. ఇటు పక్క కూడా 4 into 180. టోటల్ 360 into 4 వేసుకున్నాం మనం, అంతే కదా. మొత్తం 360 డిగ్రీలు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి. సూర్యుడు చుట్టూ తిరుగుతుంటారు కదా, ఆ సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఒక సంవత్సరం పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడితే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. దాంట్లో 1 సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి సమయం. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్? ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి పట్టేటువంటి సమయం 365 రోజుల పావు రోజు కూడా. మరి అది ఎలా అర్థం చేసుకుంటాం? 365 రోజులు, పావు రోజు అంటే రోజుకి ఎన్ని గంటలు రా? 24. పావు అంటే 1/4గా మనం ఏడుంది 1/4. 4 6 6 గంటలు. 365 రోజుల 6 గంటలు. మనం ప్రతి సంవత్సరానికి 365 రోజులు చెప్పుకుంటున్నాం. మరి ఈ పావు రోజు ఎడిపోయింది అంటే 6 గంటలు ఉంది కదా, 6 గంటలకి ఇంక ఎన్ని గంటలు కలిస్తే రోజు అవుతుంది? 18 అవర్స్. అంటే ఒక సంవత్సరానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పావు రోజు అంటున్నాం కదా, మళ్ళా నెక్స్ట్ 6 గంటలు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6 గంటలు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6 గంటలు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, మొత్తానికి 4 సంవత్సరాలు అవుతుంది కదా. అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 1 రోజుని కలుపుతాం. ఈ 6 గంటలు తీసేసి, ఈ పావు రోజు తీసేసి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 1 రోజుని కలుపుతాం ఆ సంవత్సరానికి. దాన్నే లీప్ ఇయర్ అని పిలుస్తాం, లీప్ సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 28 రోజులే ఉంటాయి. ఆ 1 రోజు ఏదంటే ఈ పావే. ఓకే, ఇప్పుడు 1 డిగ్రీ తిరగడానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు అంటున్నాం కదా. చూద్దాం, ఈ 4 నిమిషాలు పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 12 అయింది, రోజు స్టార్ట్ అవుతుంది. తూర్పు వైపు వెళ్తున్నా కొలది ప్రతి డిగ్రీ తిరుగుతున్నప్పుడు 4 నిమిషాలు కలుపుతాం. 1 డిగ్రీ తిరిగిననుకో 12 4 అంటాం, 12 4. తర్వాత నెక్స్ట్ 2వ డిగ్రీ 3వ డిగ్రీ ఇట్లా వెళ్తున్నా కొలది 4 నిమిషాలు కలుపుతూ వెళ్తూ ఉంటాం. ఓకేనా?
ఇలా ప్రతి దాన్ని మనం ఇటు పశ్చిమ వైపు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, 4 నిమిషాలు తగ్గిస్తాం. 12 కదా, 11:56 నైట్ అనమాట. ఇంకో డిగ్రీ పోతే 11:52 నైట్. ఇట్లా పశ్చిమ వైపు అయితేనేమో తగ్గిస్తూ వెళ్తాం, తూర్పు వైపు వెళ్తేనేమో కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి దీన్ని మొత్తం 360 డిగ్రీలకు 4 నిమిషాల చొప్పున ప్రపంచం మొత్తాన్ని కూడా కొన్ని కాలమండలాలుగా విభజించడం జరుగుతుంది. అంటే రేఖాంశాలను ఆధారంగా చేసుకొని బేస్డ్ ఆన్ ద లాంగిట్యూడ్స్ వరల్డ్ వాజ్ డివైడ్ ఇంటూ సమ్ టైమ్ జోన్స్. వాట్ ఆర్ హౌ మెనీ టైమ్ జోన్స్ ఇన్ ద వరల్డ్? మరి టైమ్ జోన్ మొత్తం ఎన్ని టైం జోన్లుగా విభజించాం, మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించాం ఈ ప్రపంచాన్ని అనేది చూస్తే చూడండి. మొత్తం తూర్పు వైపుకి మొత్తం ఒక కాలమండలంగా 15 డిగ్రీలకు ఒక కాలమండలంగా విభజించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 15 డిగ్రీలు ఇంటూ 4 నిమిషాలు. 15 డిగ్రీలు అంటే 15 లైన్లే కదా రేఖాంశం, 15వ రేఖాంశం 15 వరకు వెళ్ళిందిరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15వ రేఖ. అప్పుడు టైం ఎంత అవుతుంది? 15 ఇంటూ 4 నిమిషాలు, 14 60. 60 అంటే ఎంత? 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఎంత? గంట కదా. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క కాలమండలంగా విభజించడం జరిగింది. అంటే ఒక కాలమండలం అంటే 15 డిగ్రీలు. తర్వాత రెండో కాలమండలం 15 నుంచి ఎన్ని తిరగాలి? 15 అంటే 30 డిగ్రీలకు రెండో కాలమండలం. తర్వాత 45, తర్వాత 15 ఎక్కువ రాదా, 60, 75, 90, 105, 120, 135, 150, 165, 180. మొత్తం చూడండి 180 అని చెప్తున్నాం. మనం ఎన్ని కాలమండలాలు అంటున్నాం? తూర్పు వైపు 12, పశ్చిమ వైపు 12. సరే 15 నిమిషాల చొప్పున మనం 15 డిగ్రీలు అంటున్నాం కదా, అంతే కదా. 15 ఒకట్ల 15, 15 రెండుల 30. ఎన్ని కాలమండలాలు అనేవి అంటే ప్రతి 180 డిగ్రీలకు 15 డిగ్రీలకు ఒక కాలమండలంగా చేస్తున్నాం. కాబట్టి ఇటువైపు కూడా 180 ఉన్నాయిగా, 180/15 డిగ్రీలు ఇసుకోండి 12. మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి? తూర్పు వైపున 12 కాలమండలాలు, పశ్చిమ వైపున 12 కాలమండలాలు. అంటే దేర్ ఆర్ 24 టైమ్ జోన్స్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీ టైమ్ జోన్ 15 degrees. Every time zone has 15 degrees. ఈ రకంగా ప్రపంచాన్ని 24 కాలమండలాలుగా విభజించడం జరిగింది. మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే ఈ రేఖాంశాల పరంగా తీసుకున్నట్లయితే 68 నుంచి 97 వరకు ఉంటుంది. అంటే ఎన్ని డిగ్రీల తేడా ఉంటుంది చూడండి. 17 నుంచి 8 పోతుందిరా, అంటే 29 డిగ్రీలు, దాదాపు 30 డిగ్రీలు అన్నట్టే కదా. మన భారతదేశంలో ఎన్ని కాలమండలాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని కాలమండలాలు ఉండొచ్చు? 29 రేఖలు అంటే 15 డిగ్రీలకు ఒక కాలమండలం కదా. ఎవ్రీ 15 degrees has a time zone. 2 time zones in our India. భారతదేశంలో 2 కాలమండలాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం టైం ఎంత చెప్పుకున్నాం? ఇక్కడ 12 చెప్పుకున్నాం కదా 0 డిగ్రీల రేఖాంశం వద్ద. మన భారతదేశంలో టైం ఈ రేఖకు మన భారతదేశంలో ఉన్నటువంటి టయానికి చాలా వ్యత్యాసం ఉంది. టైం డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది గ్రీనిచ్ మెరిడియన్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం? ఇండియన్ స్టాండర్డ్ టైం కి అంటే భారత ప్రామాణిక సమయానికి, ప్రపంచ ప్రామాణిక సమయానికి అంటే గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి ప్రపంచం మొత్తం కూడా దీన్నే ఫాలో అవుతుంది. ఇక్కడ 12 అయితే ఇక్కడ దాని ప్రకారం మన భారతదేశం ప్రామాణిక రేఖాంశం అని ఒకటి ఉంటుంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82 అర పక్కన పెడదాం.
82 అంటే 82 డిగ్రీలు అంటే ఎంత టైం అవుతుంది? ఇంటూ 4 అంతే కదా. 4 8 4 ఎందుల 32 ప్లస్ ఇక్కడ 0.3 పెడతాం 82.5. ఇక్కడ 38 వేసిన సగం అంటే ఎంత? 0.5 కదా. కానీ మనం రేఖాంశాలని సమయంగా తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? మరి గంటకి ఎన్ని నిమిషాలు? మరి 82.5 అర అంటే ఎన్ని నిమిషాలు వస్తుంది? 30 కదా. అట్లా 30 కూడా తీసుకుంటే 83.4 ఇక్కడ చేద్దామా? 0 అంతేనా? 4 3 12 4 2 అదొకటి 9 4 8 32 అంటే ఎంతండి? 12 అంటే దాదాపు 300 మొత్తం 5.5 గంటల తేడా వ్యత్యాసం. 330 నిమిషాలు. 82.5 డిగ్రీలు అంటే 330 నిమిషాలు. దాన్ని గంటల్లోకి మార్చుదాం. గంటకు 60 నిమిషాలు అంటే 6 5 30 మళ్ళా 6 5 3 కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకుంటాం కాబట్టి 5.5 గంటల వ్యత్యాసం. ఇక్కడ గ్రీనిచ్ కాలమానానికి భారత ప్రామాణిక కాలమానానికి గ్రీనిచ్ టైంకి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి డిఫరెన్స్ అనేది 5.5 అవర్స్. ఓకే, అర్థమైందా కాలమండలాల గురించి? ఓకే రైట్, థ్యాంక్ యూ.